ఓం శ్రీ విఘ్నేశాయ నమ. ఓం శ్రీ శివ మహాపురాణం రెండవది అయిన రుద్ర సంహిత. ఓం గం గణపతయే నమ. ఓం శివాయ గురవే నమ. ఓం వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నకభూషణం మృగధరం వరదే వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ విధంగా విద్యేశ్వర సంహిత ప్రవచనం తర్వాత మునుల యొక్క కోరిక మీద ఆ సుఖయోగీంద్రుని యొక్క సహాధ్యాయి అయిన సూత మహర్షి వేదవ్యాసకృతమైన శ్రీ శివమహాపురాణము అంతర్గతమైన సంహిత సప్తకంలో రెండవది అయిన రుద్ర సంహితను ఈ విధంగా వినిపించసాగాడు. నారదుడి తపస్సు గర్వము. పూర్వం ఒకప్పుడు నారదుడు శివతత్వంతో జిజ్ఞాసివై అఖండమైన తపస్సును చేశాడు. శివభక్తితో అతని తపస్సుకు లోకాలు సైతం అట్టుడికి పోసాగాయి. ఇంద్రుడు వెంటనే మన్మధుడిని పిలిచి నారదుడికి తపోభంగం చేయవలసిందిగా ఆదేశించాడు. సుఖాలు పికాలు సౌరికాది పరివారాన్ని, వసంతాదులైన సైన్యగణాన్ని, చెరకు వింటిని, పూలబాణాలను తీసుకొని నారదుడున్న చోటికి వచ్చాడు అనంగుడు. గతంలో మన్మధుడు ఒకసారి శివనేత్రాగ్ని జ్వాలలకు బలి అయిపోయిన స్థలంలోనే ఇప్పుడు నారదుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పట్లో శివుడు మన్మధుణ్ణి అనంగుడిగా, అంటే అంగము లేకుండా ఉండేలాగానే, శరీరం లేకుండా ఉండేలాగానే బ్రతికించాడు. అలాగే అనంగుడిగా బ్రతికించి ఆ స్థలంలో మాత్రం మన్మధుడి తంత్రాలు ఏమీ పనిచేయవని హెచ్చరించి ఉన్నాడు. కానీ మాయకు అధీనుడైన కారణం చేత ఇలాగా రతిపతి అయినా అటు శచీపతి అయినా ఇతరులు కూడా ఆ విషయాన్ని మరిచిపోయారు. మునిపటికి తపోభంగం కలిగించడానికి మోహరించారు. నారదుడి ఏకాగ్రతను భగ్నం చేయడానికి శత విధాలా ప్రయత్నించాడు పంచభానుడు. శివశాసనం వల్ల అక్కడ మదనతంత్రాలేవీ ఫలించలేదు. కానీ శివమాయాధీనుడైన వారంతా అది కేవలం నారదుడి యొక్క తపఃప్రభావమే అని భ్రమపడ్డారు. ఆయనకు తలలు ఉంచి నమస్కరించి తమ దారిన తాము వెళ్ళిపోయారు. మరికొన్నాళ్ళు తర్వాత తపస్సులో నుంచి కళ్ళు తెరిచాడు నారదుడు. జరిగిందంతా తెలుసుకున్నాడు. కాముని జయించడం తన ప్రజ్ఞే అనుకున్నాడు. హరిబ్రహ్మాదులకే వశం కాదు శివమాయను గెలవడం. ఒక ఈ మదనుడనగా ఎంత అహంలో మునిగిపోయాడు. మదన దమనం వలన తాను మాయను గెలిచాను అనుకున్నాడు. తపస్సు సిద్ధించింది అని తలపోశాడు. ఆశ్రమాన్ని దీక్షను వదిలిపెట్టి కైలాసం వెళ్ళాడు. శంకరుణ్ణి కలిశాడు. తాను మారుణ్ణే ఓడించడం చెప్పుకున్నాడు. మాయను గెలిచేశానని మరీ చెప్పాడు. మహాత్ముణ్ణైపోయినంతగా ప్రగల్భాలు పలికాడు. జాలిపడ్డాడు శంకరుడు. నారదుణ్ణి శంకరుడు మందలించాడు. తపస్సులోని విషయాలను అలా తనకు తాను బయట పెట్టుకోకూడదని, తన దగ్గర మాట్లాడినట్లుగా మరెవ్వరి దగ్గర మాట్లాడవద్దని, మరీ ముఖ్యంగా విష్ణుమూర్తి దగ్గర పెదవి కదపవద్దని అనేక రకాలుగా హితవు వచించాడు. శంకరుడు చెప్పేవన్నీ కూడా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశాడు నారదుడు. ఎంత నారదుడైతే మాత్రం కర్మను తప్పించుకోగలుగుతాడా? అందువల్లనే ఆ వృషధ్వజుడు చెబుతున్నంతసేపు కూడా ఊంకొట్టి చివరగా ఓ నమస్కారం పెట్టి సత్యలోకం దారి పట్టాడు. ఆ బ్రహ్మ పట్టి సత్యలోకంలో తన తండ్రి అయిన బ్రహ్మను దర్శించాడు. శంకరుని దగ్గర చెప్పుకున్నటువంటి గొప్పలన్నీ బ్రహ్మ దగ్గర కూడా చెప్పుకున్నాడు. అప్పుడు బ్రహ్మ వారించాడు. అలా ఆత్మస్తుతి చేసుకోవడం ఆరోగ్యకరమైన పని కాదని చెప్పాడు. వింటేగా నారదుడు అక్కడి నుంచి వైకుంఠం చేరాడు. నారదుడి రాక గురించి తెలియగానే నారాయణుడు స్వయంగా ఎదురు వెళ్ళాడు. స్వాగతం సత్కారాలతో ఆహ్వానించాడు. విష్ణువంతటి వాడు తనకలా స్వాగత సత్కారాలు చేయడంతో విర్రవీగిపోయాడు నారదుడు. తన గొప్పలు చెప్పుకోనారంభించాడు. విన్నాడు విష్ణుమూర్తి ఈ జటాధారి పెడదారి పడ్డాడు అని గ్రహించాడు.
శివమాయలో చిక్కుకొని అహంకరిస్తున్నాడు అని అర్థం చేసుకున్నాడు. నారదుడు తన మన్మథ విజయం గురించి చెప్పుకోగానే, అవును మరి, నైష్టిక బ్రహ్మచారివి, అఖండ తపశ్శక్తి సంపన్నుడివి, శివభక్తుడివి, నిన్ను ఆ మన్మధుడేం చేయగలడులే అన్నాడు. నారాయణుడు నర్మగర్భంగా మరింత పొంగిపోయాడు. త్రిలోక సంచారి, బాగా చెప్పావు, నువ్వు నా వెనక ఉండు చాలు, అల్లాటి మన్మధులు ఎంతమందైనా సరే ఓడించేస్తాను అన్నాడు గర్వంగా. నవ్వుకున్నాడు విష్ణువు. మనసారా శివుణ్ణి స్మరించుకున్నాడు. కేశవుడి వద్ద సెలవు తీసుకుని నారదుడు లోక సంచారానికై బయలుదేరాడు. విష్ణుమాయా విలాసము నారదుని యొక్క గర్వభంగము. నారదుడు వెళ్ళిపోగానే శివమాయా ప్రేరితుడైన శ్రీనివాసుడు తన విష్ణుమాయతో ఒక అత్యద్భుతమైన నగరాన్ని, ప్రజలను, రాజుని, యువరాణిని అందరినీ సృష్టించాడు. లోక సంచారం చేస్తూ చేస్తూ నారదుడు ఆ మాయా నగరం చేరుకున్నాడు. దాని రాజైన శీలనిధి నారదుణ్ణి ఆహ్వానించి సన్మానించి తన కుమార్తె అయిన శ్రీమతి చేత అతనికి మ్రొక్కించాడు. నారద మునీంద్ర, త్వరలోనే నా పుత్రికి అయిన ఈ శ్రీమతికి స్వయంవరం ఏర్పాటు చేశాను, మంచి భర్తను ఎంచుకునేలా ఆశీర్వదించండి అని కోరాడు రాజు. నారదుడు అలాగే దీవించాడు. కానీ ఆ పిల్ల మీద మోజుపడ్డాడు. అప్పట్లో తానున్నది శివతపోభూమి. అట్టి కాముణ్ణి గెలిచాడే కానీ ఇప్పుడు అతని వల్ల కావడం లేదు. నిలువెల్లా కామం బుసలు కొట్టింది. ఎలాగైనా సరే ఆ పిల్లని పెళ్ళాడాలి అనుకున్నాడు. అయితే ఆ పిల్ల తన వంటి సన్యాసిని వరిస్తుందో వరించబోదో అనే అనుమానంతో సహాయం కోసం విష్ణువు దగ్గరకు వెళ్ళాడు. ఆయనతో తన మోహాన్ని గురించి చెప్పాడు. ఈ బ్రహ్మచర్యం నా వల్ల కాదు, శుభ్రంగా పెళ్లి చేసుకుని సంసారినైపోతాను. ఆడపిల్లలు అందగాళ్ళైన పురుషుల్నే ప్రేమిస్తారు. విష్ణుమూర్తి, నీకన్నా అందగాడెవడూ లేడు. కాబట్టి నాకు నీ రూపాన్ని అనుగ్రహించావంటే నేను ఆ కన్యచే వరించబడి ఓ ఇంటివాడినవుతాను అని ప్రార్థించాడు. నవ్వుకున్నాడు నారాయణుడు. సరేనన్నాడు అని నారదుడి శరీరం అంతా అందంగా మార్చేశాడు. ముఖం మాత్రం కోతి ముఖంగా మార్చాడు. ఎవరి ముఖం వారికి కనబడదు కదా. అందువల్ల నారదుడు తన తక్కిన శరీరం మళ్ళీనే ముఖం కూడా అందంగా మారిపోయి ఉంటుంది అనుకుని ధైర్యంగా స్వయంవరానికి వెళ్ళాడు. శివమాయవశాన ఇద్దరు రుద్రగణాధినాయకులు బ్రాహ్మణ వేషాలు ధరించి నారదుడికి చేరి ఒక ప్రక్కన నిల్చున్నారు. శ్రీమతి పూలమాలతో వచ్చింది. స్వయంవరానికి వచ్చిన వారెవరూ ఆమెకు నచ్చలేదు. కోతి ముఖంతో ఉన్న నారదుడు అసలే నచ్చలేదు. అదే సమయాన మహారాజు వేషంలో వచ్చాడు మాధవుడు. ఆయన శ్రీమతికి నచ్చాడు. ఆమె ఆ హరిని వరించింది. ఈ సంఘటనతో నారదుడికి తల కొట్టేసినట్లయింది. శ్రీమతి మీద కామంతో పరితపించసాగాడు. శ్రీమతిపై మీద కామంతో పరితపించసాగాడు. అది గమనించి చెంతనున్న రుద్రగణాలు, ఓయి నారదా, అందని అందం కోసం అలమటించి లాభం లేదు. అయినా సరే ఆ సుందరాంగి నిన్నెలా వరిస్తుందనుకున్నావు? నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో అని సలహా ఇచ్చారు. నారదుడు అద్దం చూసుకున్నాడు. తన ముఖం కోతి ముఖంలా ఉండడం చూసి కొతలాడిపోయాడు. ఆ ఆవేశంలో ప్రక్కనున్న తనను పరిహరిస్తున్న రుద్రగణాల వారు బ్రాహ్మణులే అనుకొని, బ్రాహ్మణులై ఉండి సన్నన్నింతగా పరిహసించే మీరు బ్రాహ్మణ బీజమున రాక్షసులై జన్మింతురుగాక అని శపించాడు. అక్కడితో కసితీరల వైకుంఠానికి బయలుదేరాడు. నారదుడు విష్ణువును శపించుట. కామాతురుడు, కార్యవిఫలం, వేదన మానసికుడు, శివమాయ పరివృతుడు అయిన నారదుడు వైకుంఠంలో అడుగు పెడుతూనే విష్ణువును దెప్పి పొడవడం ప్రారంభించాడు. హరిహరి, నువ్వు మాయావివని తెలుసు, కానీ ఆశ్రితుడనైన నన్ను కూడా అల్లరి పెడతావు అనుకోలేదు. ఇలా మోసం చేస్తావు కనుకనే ఆ సదాశివుడు సర్వాధిక్యతను బ్రహ్మపరం చేసి నిన్ను ఆ తరువాతే వాడిగానే అట్టే పెట్టాడు. ఇంకెప్పుడూ నువ్వు ఇలాంటి దుర్మార్గపు పనులు చేయకుండా ఉండేలాగా ఇప్పుడే నిన్ను శపిస్తున్నాను. ఏ రాజు వేషంతో ఆడపిల్ల విషయమై నన్ను మోసం చేశావో ఆ రాజు వేషంతోనే మానవుడివై జన్మింతువు కాక.
ప్రేమించిన పిల్ల కోసం నేనెలా వియోగం దుఃఖం అనుభవిస్తూ ఉన్నానో అలాగే నువ్వు కూడా ఆ జన్మలో భార్యా వియోగ దుఃఖంతో సామాన్య మానవుడివై పరితపించి పోవుదువుగాక. నువ్వు నాకు సంప్రాప్తింపజేసిన వానరముఖాలే ఆ జన్మలో నీకు తోడవునుగాక. నారదుడి ఆవేశమంతా తాపీగా భరించాడు పీతాంబరుడు. దేవర్షి శాపానికి తిరుగులేదు కదా. ఆ శాపాన్ని స్వీకరణార్థమై మనసారా మహాదేవుణ్ణి స్మరించాడు. కరుణావరుణాలయుడు కంఠేకాలుడు తక్షణమే నారదునిపై కప్పి ఉన్న శివమాయను తొలగింపజేశాడు. ఎప్పుడైతే మాయ తప్పుకుందో భళ్ళును తెల్లవారినట్లయింది నారదుని యొక్క తెలివికి. నారదుని తెలివికి తప్ప తాగిన ఎప్పసారా చప్పున దిగిపోయినట్లయింది. నారదుడి ప్రజ్ఞానం మబ్బు విడిన సూర్యుడిలాగా ప్రకాశించసాగింది. జరిగిందంతా తనకి స్మృతి పదంలో మెదిలింది. తనకు తానే సిగ్గుపడిపోయాడు. తటాలున విష్ణు పాదాలపై పడ్డాడు. తప్పులు మన్నించమన్నాడు. శాపాన్ని త్రిప్పివేయమన్నాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తం సెలవీయమన్నాడు. ఘోడున విలపించాడు నారదుడు. నిర్వికారంగా దరహసించాడు నారాయణుడు. నీరజాక్షుడు నారదా మృదువుగా చెప్పసాగాడు మురారి. ఇందులో నీ తప్పేమీ లేదు. ఇదంతా శివుని లీల. ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడవలసిన వాళ్ళమే కానీ మనం ఎవళ్ళము కూడా స్వతంత్రము కాదు. భవిష్యలోక కళ్యాణార్థం శివేచ్ఛ వలనే నువ్వు నన్ను శపించడం సంభవించింది. నీ శాపాన్ని స్వీకరిస్తున్నాను. నువ్వేమీ దిగులు పడకు. శివుణ్ణే నమ్ముకో. ఆయనే పరబ్రహ్మ. ఆయననే కీర్తించు. ఆయననే ధ్యానం చెయ్యి. ఆయన అష్టోత్తర శతనామ స్తోత్రాలను సర్వదా పఠించు. మనోవాక్కాయములు మూడింట నిత్యము ఎవడైతే మృత్యుంజయుణ్ణి సేవిస్తాడో వాడే పండితుడు. వాడే జీవన్ముక్తుడు. పురాకృత పుణ్య విశేషం వల్ల ఆ పురహరుడి మీద భక్తి కలుగుతుంది. నారద, పాదాల నుంచి శిరస్సు వరకు భస్మోద్ధోలనం చేసుకో. శివుడికి అత్యంత ప్రియాలైన రుద్రాక్షలను కంఠము మొదలు తావులలో ధరించు. నిత్యము శివషడాక్షరి మంత్రాన్ని జపించు. అంటే ఓం నమ శివాయ అను. వింటే వృషాకపి గురించే విను. చెబితే శివచరిత్రములే చెబుతూ తలపోస్తే నెలపోతల దాలుపునే తలపోయి. లోకంలోని శివక్షేత్రాలనే చేరించు. కాశీకి వెళ్ళు. అక్కడ విశ్వేశ్వరుణ్ణి సేవించు. నిర్వికారుడివిగా అనంతరము నీ తండ్రి అయిన బ్రహ్మను ఆశ్రయించు. అతడు నీకు శివమహిమను శివ సహస్రనామ స్తోత్రాదులను ఉపదేశిస్తాడు. అవి ధరించు. ఇన్నాళ్ళు నా భక్తుడిగా ఖ్యాతి వహించి నిత్య సంచారివి అయ్యావు. ఇక నుంచైనా సర్వేశ్వరుడైన శివుణ్ణి ఆరాధించి ముక్తిని పొందు. ఆ శివుడు నిన్ను అనుగ్రహించుగాక అని బోధించి దీవించి అంతర్హితుడయ్యాడు హరి. నారదుడి లోకయాత్ర విష్ణుపదేశంతో తెలుసుకున్నాడు నారదుడు. తదనుసారంగానే శైవక్షేత్రాలన్నీ సంచరించసాగాడు. అంతఃపూర్వము మాయా స్వయంవరంలో విప్రవేశాలలో ఉండి నారదుని చేత శక్తులైన రుద్రగణాలు ఈ క్షేత్ర సంచారంలో పునఃతారసపడ్డాయి. తాము బ్రాహ్మణములు కామని రుద్రగణాలమని తెలియచేసి జరిగిన దానికి క్షమాపణ కోరుకున్నారు. శాప విముక్తి ప్రసాదించమని నారదుని అర్థించారు. నారదుడు వారిని ఓదార్చాడు. శాపాన్ని వెనక్కి తీసుకోలేను అని చెప్పాడు. అందువల్ల రుద్రగణాలు వారిద్దరూ ఒకానొక ముని బీజాన రాక్షస జాతిలో పుట్టి అనుపమానమైన బల పరాక్రమ వైభవోపేతులై జితేంద్రియులై శివభక్తులై చేరిస్తూ శివుడంతటి దేవుడి వలన మరణించి తిరిగి రుద్రగణాలలో చేరతారని, కానీ మనినంతకాలము మాత్రము రాక్షస స్వభావంలోనే ఉంటారు అని చెప్పాడు. రుద్రగణాలు అంతటితో సంతృప్తి పడి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత నారదుడు కాశీ చేరాడు. గంగా స్నానం చేశాడు. భైరవుడికి వినాయకుడికి మ్రొక్కాడు. అన్నపూర్ణమ్మను విశాలక్షమ్మను అర్చించాడు. విశ్వేశ్వరుణ్ణి సేవించాడు. అటు తర్వాత బ్రహ్మలోకం వెళ్ళాడు. తన తండ్రి అయిన చతుర్ముఖునికి నమస్కరించాడు. తండ్రి, నీ దయ వలన విష్ణు మాహాత్మ్యమును, భక్తి జ్ఞాన తపోమార్గాలను, దాన పద్ధతులను,
తీర్థ మహిమలను కూడా తెలుసుకోగలిగాను. కానీ శివతత్వ పరిజ్ఞానం మాత్రం అందడం లేదు. అలా అలా ఎలా అలా ఎలా ఉంటాడు? సృష్టిలో ఎలా ఉంటాడు? ప్రళయవేళ ఆయన పద్ధతులు ఎలా ఉంటాయి? బుద్ధిమంతులందరూ కూడా శివుడే పరబ్రహ్మం అంటున్నారు. నాకేమో ఏమీ అర్థమే కావడం లేదు. తండ్రే గురువు అంటారు. నాకు తండ్రివి నువ్వే, దయచేసి గురుత్వం వహించి నాకు శివజ్ఞానాన్ని అనుగ్రహించు అని వేడుకున్నాడు. బ్రహ్మ నారదునికి శివజ్ఞానాన్ని తెలపడం. నారదుడు అలా వినయంగా ఉండడం చూసి బ్రహ్మ ఆనందపడ్డాడు. ఆ నలువ ఆనందంలోనే పరబ్రహ్మవాచ్యుడైన పుష్పతి గురించి ఇలా చెప్పసాగాడు. శివతత్వం మయానైవ విష్ణునాపి యథార్థత జ్ఞాతంచ పరమం రూపమద్భుతం పరిణవ. నాయనా నారదా, నేను కానీ నన్ను గన్న నారాయణుడు కానీ శివుడు గురించి సంపూర్ణమైన విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళం కానే కాదు. అవాంగ్మానస గోచరుడు అయిన పరిపూర్ణ దర్శనం ఎలా లభిస్తుంది మాకు? అందువల్ల శివుడు ఒక అద్భుతంగా అనుకోవచ్చు. ప్రళయ సమయంలో ప్రాణికోటి సమస్తము నశించిపోతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. రాత్రి పగలు అనేవి ఉండవు. పంచభూతాలు శబ్దస్పర్శాది తన్మాత్రలు, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనే తన్మాత్రలు, దిక్కులు కూడా లేకుండా పోవడం వల్ల సర్వత్రా గాఢాంధకారమే కమ్మేసి ఉంటుంది. ఈ చిమ్మ చీకటినే మహాప్రకృతి అంటారు. అదిగో అలాంటప్పుడు ప్రాకృత నామ రూప గుణాలు కానీ, స్థూలత్వము కృశత్వాది పరిణామాలు కానీ ఏమీ లేకుండా కేవలం సత్యస్వరూపంగా, జ్ఞానాత్మకంగా, అనంతంగా, స్వప్రకాశంగా, ఆనందమయంగా భావిస్తూ ఉండేది ఏదైతే ఉంటుందో అదే శివుడు అని ప్రకటించబడుతుంది. ఇప్పటి వరకు ఉన్న వాంగ్మయం అంతా ఘోషిస్తున్నది ఇదే. ఇలా ప్రకటించబడ్డ పరముడు సృష్టి కోసం ఒక మూర్తిని కల్పించాడు. ఆ మూర్తికి సదాశివుడు అనే పేరు పెట్టాడు. ఏ మరుపాటునైనా తనని ఎడబాయకుండా ఉంటూ సహకరించే శక్తితో సదాశివుడు జట్టు కట్టాడు. అదుగో ఆ శక్తి ప్రకృతి. మాయ ప్రధాన నిత్య త్రిదేవ జనని సకలేశ్వరి, అంబిక, మూలకారణ అనే రకరకాల పేర్లతో వివిధ నామాలతో చెప్పబడుతూ ఉంటుంది. ఈ సకలేశ్వరి ఏకముఖి, ఆ సదాశివుడు పంచముఖుడు. ఈమె అష్టభుజి, ఆయన దశభుజుడు. ఈమె సహస్రపూర్ణ, చంద్రుల వంటి కాంతులు వెలార్చే వదనార విందయై, నానాభరణ శోభితయై, ఆయుధధారిణియై, ప్రఫుల్ల పంకజ లోచనయై, ఊహించడానికైనా వీలులేని తేజస్సులతో, సొగసైన విలాసాలతో సర్వజనయిత్రిగా అలరారుతూ ఉండగా, త్రిశూలధారి అయి బసితోద్ధూలితమైన కర్పూర గౌరవర్ణ శరీరుడై కాలస్వరూపిణి అయిన ఆ పరాంబతో కూడి ఉన్నాడు. విష్ణువు యొక్క ఆవిర్భావము. తేజోస్వరూపుడైన శివుని వల్ల చీకట్లు చెదిరిపోతాయి. ఆ సదాశివుడు సకలేశ్వరితో కూడి ఆనందించడానికి గాను ఒక తావును తలపెట్టాడు. అదే శివలోకము, కాశీక్షేత్రము, ఆనందవనము, అవిముక్తము. ఆ స్థలంలో సకలేశ్వరి సదాశివులు చిత్త సముద్రమును మదించి వామభాగమున అమృత ప్రవాహాన్ని ప్రసరింపజేశారు. అంతా త్రిలోకైక సుందరుడు, శాంత స్వభావుడు, సత్వగుణుడు, గంభీరుడు, క్షమాసంపన్నుడు, ఇంద్రనీలాభమైన దేహకాంతులు కలిగినవాడు, పద్మాక్షుడు, బంగారపు ఆభరణాలను ధరించినవాడు, బలిష్టములైన భుజములు గలవాడు, పట్టు పీతాంబరం ధరించినవాడు, ఓటమి అన్నది ఏనాడు ఎరుగనివాడు అయిన పురుషుడు ఉద్భవించాడు. అతడు సదాశివునికి నమస్కరించాడు. తనకొక పేరు పెట్టమని, పనిని చెప్పమని ప్రార్థించాడు. జగత్తునందంతటా వ్యాపించి ఉంటావు కనుక విష్ణువు అనే పేరు నీకు సరిపోతుంది. ప్రస్తుతానికి తపస్సు చెయ్యి అని చెప్పి వేదరాశినంతటినీ నిశ్వాస స్వరూపంగా విష్ణువుకి అనుగ్రహించాడు సదాశివుడు. సదాశివుడు సకలేశ్వరితో సహా అదృశ్యుడైపోయాడు. ఆ తర్వాత విష్ణువు తపస్సులో కూర్చున్నాడు. 12,000 దివ్య సంవత్సరాలు తపించాడు.
అయినా శివానుగ్రహం కలగలేదు. పునఃతపించమని శూన్యవాణి ఆకాశవాణి సూచించింది. మళ్ళీ సిద్ధపడ్డాడు. విష్ణువు అలా చాలా కాలం చేసిన తర్వాత ఓ రోజున ధ్యానం నుంచి తేరుకునేసరికి శివమాయ వలన విష్ణు శరీరం నుంచి విపరీతమైన జలధారలు రాసాగాయి. విష్ణువు ఇంకా ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. ఆ జలధారలన్నీ కలిసి శూన్యం నిండా నిండిపోయాయి. అటు గుర్తెరగనంత సమయం, ధ్యానంలో ఉన్న అలసట, ఇటు ఈ ఆశ్చర్యం, రెండింటితోనూ తలమునకలవుతున్న విష్ణువు శివమాయ వలన ఉన్నవాడున్నట్లుగా అలా నీళ్లలోనే పడి నిద్రపోసాగాడు. అలా ఎన్నాళ్ళు పడి ఉన్నాడో తెలియదు, కానీ అలా ధారలే ఆయనముగా పడి ఉన్న కారణంగా విష్ణువు నారాయణుడు అని పేరు తెచ్చుకున్నాడు. నరహ అంటే రుద్రుడు. ఆయన మాయా ప్రభావం వల్ల ఉద్భవించినది గనక నీరు నారము అనబడింది. తిరిగి విష్ణువుకు తెలివి వచ్చే లోపలే ప్రకృతి నుండి సత్వము, రజస్సు, తమస్సు అనే గుణాలు, అహంకారము, తన్మాత్రలు, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనబడే 24 తత్వాలు ఆవిర్భవించాయి. ఇప్పుడు గుణత్రయాలు అన్నప్పుడు వాటిని గురించి కొంచెం విశదీకరించుకుందాం. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. అహంకారము, తన్మాత్రలు అంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. దీని ద్వారా ఉత్పన్నమైన పంచమహాభూతాలు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. దీని ద్వారా ఏర్పడిన జ్ఞానేంద్రియాలు శ్రోత్రము అంటే చెవి, త్వక్కు అంటే చర్మము, చక్షువు కన్ను, జిహ్వ ఘ్రాణము అంటే నాలుక, ముక్కు అనేటువంటి ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు. ఇక కర్మేంద్రియాలు అన్నప్పుడు నోరు, చేతులు, పాదాలు, మల, మూత్ర, విసర్జక అవయవాలు, ఉపస్థ, పాయువులు అనేవి. ఈ అనబడే 24 తత్వాలు కూడా ఆవిర్భవించాయి. అప్పటికి ఉన్నది ఆ పురుషుడొక్కడే చైతన్యుడు. తక్కిన తత్పురుషేతరమంతా కూడా జలమే అని నువ్వు తెలుసుకో అని చెబుతూ ఉన్నాడు. ఓం మంగళం భగవన్ శంభో, మంగళం వృషభధ్వజ, మంగళం పార్వతీనాథ, మంగళం భక్తవత్సల. శ్రీ శివమహాపురాణం వినిన శ్రోతలకు నమస్కారం. శివభక్తులు అయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. క్రొత్త వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలండి.